హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. నీలో చాలా మార్పు వచ్చింది అనిత, ప్రతాప్ అన్నాడు. ఏమిటి, లావయ్యానా? కాదు, ఇప్పుడు నీలో పూర్తిగా స్త్రీత్వం మూర్తీభవిస్తోంది. ఇది వరకు పురుషుడిలా ఉండేదాన్నా? కాదు, సత్యభామల. అయితే మీలోనూ మార్పు వచ్చింది. ఎప్పుడైనా నా విషయాలు పట్టించుకున్నారా? నవ్వింది. పోనీ ఇద్దరిలోనూ మార్పు వచ్చింది, సరేనా? అతను నవ్వాడు. ఆమె అతని దగ్గరే కూర్చుని పిల్లల అల్లరి గూర్చి మురిపెంగా చెప్తోంది. అమ్మాయి గారు, మిమ్మల్ని అమ్మగారు రమ్మంటున్నారు. రంగనాథం డ్రైవర్ కారు తీసుకుని వచ్చాడు. ఎందుకు? నాకు తెలియదు, తప్పక రమ్మన్నారు. మీరు వస్తారా? నువ్వెళ్ళిరా నువ్వెళ్ళిరా అను. అతని పిలుపుకు మరోసారి ఆశ్చర్యపోయింది. తయారై వచ్చింది. అక్కడ ఆలస్యమైతే ఫోన్ చేస్తాను, మీరు భోజనం చేయండి. నవ్వుతూ వెళ్ళి కారులో కూర్చుంది. సుధామణి ఆదుర్దాగా ఎదురు చూస్తోంది. వచ్చావాను? నాకు వివరాలు అడిగి జవాబు చెప్పే సామర్థ్యం లేదు. మీ నాన్నగారు ఊర్లో లేరు. హెలెన్ వెడతానంటోంది. ఆవిడ ఆదుర్ద అంతా ఇంతా కాదు. అనితకు తనను వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభించినట్టయింది. హెలెన్ వెళితేనే నయం కదా. అన్నయ్య ఏమంటున్నాడు? నాకు చెబితే కదా. మరి నేనేం చేయాలమ్మా? వెళ్ళి కోపం ఎందుకు అడిగమ్మా. నీవు వెర్రిదానివమ్మా. తన ఇష్టంగా వెడుతుంది, వెళ్ళని. నీకింత బాధ దేనికి? వారికి ఇది అలవాటే. అను ఈ ఇంటికి కోడలుగా వచ్చింది, వంశోద్ధారకుడిని కన్నది. ఆమె మంచి చెడ్డలు మనకు అవసరం లేదా? అంతలోనే హెలెన్ అక్కడికి వచ్చింది. తనకు వచ్చి రాని తెలుగులో సుధామణికి ధన్యవాదాలు చెప్పింది. రవీంద్ర పిల్లవాడిని వదిలి పొమ్మంటున్నాడు. దయచేసి వాడి గురించి అప్పుడప్పుడు ఉత్తరం రాయండి అన్నది. హెలెన్, ఇంత అకస్మాత్తుగా మనసు ఎందుకు మార్చుకున్నావు? నీ భర్త నిన్ను నిర్లక్ష్యం చేస్తే భరించగలవా? సూటిగా అడిగింది. అనిత ఉలిక్కి పడింది. నిజమే, తను భరించగలదా? మీది భారతదేశం, స్త్రీ బానిసలా ఉంటుందేమో. మా దేశం అలా కాదు. రవీంద్ర చాలా సంకుచితంగా ప్రవర్తిస్తాడు. నాకు నా మొదటి భార్య కావాలని మర్యాదగా నన్ను వెళ్ళమంటే నాకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందేమోనని నాటకం ఆడుతున్నాడు. పర్వాలేదు అన్నది బాధగా. అన్నయ్య అలా ఆలోచించి ఉండడు హెలెన్. ఇంకెలా ఆలోచించాడు? నేను ఏదైనా సహిస్తాను గాని మోసం అంటే సహించను అన్నది నిర్లక్ష్యంగా. కాదు హెలెన్, నీవు స్వేచ్ఛగా తిరిగితే అన్నయ్య అడ్డు పెట్టాడా? నా గురించి అంతా మీ అన్నయ్యకు చెప్పాను. అతన్ని నేను ప్రేమించాను. మరో పురుషుడిని ప్రేమించలేని నాడు తప్పక తిరిగి వస్తాను. ఆమె ఈ మాటలు విన్నావు కదమ్మా? అనిత అడిగింది. ఈ ఇంట్లో నాకు నచ్చిన వ్యక్తి మీ అమ్మగారు. ఆమె పట్ల నాకు చాలా గౌరవం ఉందని చెప్పి బయటకెళ్ళింది. 4 రోజుల తర్వాత హెలెన్ అమెరికా చేరింది. రవీంద్రకి ఎందుకో హాయిగా ఉంది. హలో రవి, నేనేరా శేఖర్. వెంటనే బయలుదేరరా. అపర్ణను తీసుకురావడం మర్చిపోకు. ఏమిట్రా, శాంతకి ఎలా ఉంది? అంతా సమక్షంలో అతను ఫోన్ పెట్టేశాడు. రవీంద్ర శరీరం వణకసాగింది. నెమ్మదిగా ఫోను హుక్కుకి తగిలించాడు. అమ్మా, ఏం రవి? ఆసుపత్రికి అర్జెంటుగా రమ్మని శేఖర్ ఫోన్ చేశాడమ్మా. అందరూ హడావిడిగా తయారై ఆసుపత్రికి చేరుకున్నారు. శేఖర్, విజయ, నర్సులు చుట్టూ ఉన్నారు. శాంత విపరీతంగా ఆయాసపడుతోంది. ఏం జరిగింది విజయ? సుధామణి అడిగింది. నీరు శాతం కదా, మళ్ళీ నీరొచ్చింది పిన్నిగారు. నీరు తీసాం కదా, మళ్ళీ నీరు వచ్చింది. ప్రమాదం ఆ తల్లి, ఏం చెప్పలేం. మా దురదృష్టం చూడు. ఆమె వెంట అపర్ణ, రవి ఇద్దరు వచ్చారు. సుధామణి కంటతడి పెట్టుకుంది. ధైర్యంగా ఉండండి పిన్ని, పెద్ద డాక్టర్లు వస్తున్నారు. దేశపాండే మరో డాక్టర్ని వెంట పెట్టుకుని వచ్చాడు. శేఖర్, రవీంద్ర ఆదుర్దాగా అతని వెనకాల పరిగెత్తాడు. ధైర్యంగా ఉండు. అతను నిరాశపడ్డాడు. శాంతకేం పర్వాలేదు అంటాడేమో అనుకున్నాడు. శేఖర్, ఎంత ఖర్చైనా సరే శాంతను బ్రతికించు, ప్రయత్నిస్తాను. జాలిగా చూచాడు. ఆ రోజు ఎంతో బాధగా తననే అర్థిస్తున్నాడు. శాంత ఆరోగ్యం క్షీణించిపోయింది. భర్త మొదటిలాగే ఉంటే ఇంకా కొన్నాళ్ళు బ్రతికేదేమో. మధ్యలో కలిగిన ఈ మార్పుల వలన సంతోషం భరించలేకపోయింది. ఆ విషయం రవీంద్రకు చెప్తే గుండె పగులుతుంది. శేఖర్, నేను మూర్ఖంగా ప్రవర్తించాను. ఇంత పెద్ద శిక్ష భరించలేనురా. ఒక్కసారి శాంతకేం పర్వాలేదనరా పిచ్చిగా తిరుగుతూ అన్నాడు. మొదట నువ్వు కాస్త శాంతిస్తావా? బ్యాలెన్స్ అనేది లేదు. సంతోషం వచ్చినా కోపం వచ్చినా పట్టలేవు, విసుక్కున్నాడు శేఖర్. శేఖర్కి తెలుసు, విజయ్ బలవంతంతో మొండి ప్రయత్నమే తప్ప శాంత కొన్ని గంటల అతిథి ఈ లోకానికని. డ్రైవర్ని పిలిచి శంకర్రావు గారి ఇంటికి పంపారు. కళ్ళు మూసుకుని 2 చేతులు బల్ల మీద పెట్టి కన్సల్టింగ్ రూమ్లో కూర్చున్నాడు శేఖర్. బావా, వదిన బ్రతుకుతుందా బావా?
అతను కళ్ళు విప్పి చూచాడు. అనిత కళ్ళల్లో ఆదుర్ద. ఈ ఒక్క మాట వదిన అన్న మాట గుర్తుంటే అందరి జీవితాలు ఇలా తయారయ్యేవి కావు. ఆ మాట పైకంటే శాంత తిరిగి రాదు. కానీ అనిత హృదయం గాయపడుతుంది. అతని పైకి అనకపోయినా అతని భావం గ్రహించింది. అపరాధిలా తల వంచుకుంది. శేఖర్, ఇక్కడ కూర్చున్నావా? విజయ్ వచ్చింది. మీరంతా ఉన్నారుగా, నేనెందుకు? అతని కంఠం జీరబోయింది. అనిత వెళ్ళింది. శేఖర్, ఏమిటిది? డాక్టర్ వేయండి. నీకు తెలియదు విజయ, శాంత ఆ ఇంటికి రావటానికి కారణం నేను. ఈ వెధవను ప్రోత్సహించాను. పరోక్షంగా శాంతను నేను చంపానేమో. డోంట్ బీ సిల్లీ. అతని భుజాన్ని ఆప్యాయంగా తట్టింది. వెళ్ళు విజయ, నువ్వే నా దగ్గరుండు. అతని కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడ్డాడు. నిమిషాలు గడుస్తున్నాయి. ధనమ్మ, సుధామణి ఏడుపులు, రవీంద్ర అరుపులు, విజయ్ ఓదార్పులు వినలేక రెండు చెవులు మూసుకున్నాడు. అతని కంటి నుండా రెండు కన్నీటి బొట్లు రాలాయి. ఇది ఫ్రెండ్స్, మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.